ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? అసలు ఆయన రావడానికి గల కారణం ఏమిటి? ఆయన లోకరక్షకుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఎందుకు వచ్చి ఒక మనిషి పోలికగా వచ్చి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సిలువలో అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి రోజు. ఏ రోజు? మంచి రోజు. యేసు ప్రభు చనిపోయిన రోజు తప్ప ఈ లోకంలో ఎవరు చనిపోయినా కూడా అది మంచి రోజు అంటారా? ఇది చాలా చెడ్డ రోజు, ఈ రోజు మంచి రోజు కాదట్టుంది, అందుకనే మాకు ఈ విధంగా విషాదం జరిగింది అనేసి అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన రోజు ఈ శుక్రవారాన్ని ఏమంటారు అంటే మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకంటే ఆయన ఈ లోక మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద మోపుకొని మనలకు విడుదల ఇచ్చినాడు, మనల్ని రక్షించినాడు, మన పాపాల నుంచి మనల్ని విడిపించినాడు. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి వస్తున్నారు, పాపముల నుంచి విడిపించబడుతున్నారు. ప్రతి వారు కూడా ఇక పరలోకం వెళ్ళడానికి మార్గం సుగమమైంది. ఇక మనము నరకనుభవం అవసరం లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలిక పరలోక రాజ్యం దొరుకుతుంది. మనం చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయినాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. ఇది అసలు మనం ఎందుకు చనిపోవాలి? మనం ఏం తప్పు చేసినాం అంటే, దేవుడు అద్భుతకరంగా ఈ సృష్టి అంతా కూడా 6 రోజులకు కలిగించినాడు. దేవుడు ఈ సృష్టి యావత్తును 6 రోజులలో కలిగించినాడు. ఎన్ని రోజులు? 6 రోజులలో కలిగించినాడు. దేవుడు 6 రోజులలో కలిగించి మానవుని కూడా కలిగించినాడు, ఒక మనిషిని కూడా సృజించినాడు, ఒక మట్టిలో నుంచి తీసినాడు, ఒక బొమ్మగా తయారు చేసినాడు. ఆ బొమ్మలోకి దేవుడు తన ఆత్మను అని ఊదగా దేవుని ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళి ఆ బొమ్మ జీవం పొంది మనిషిగా మారిపోయినాడు. అతడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక అతని పక్కటెముక తీసి ఒక స్త్రీనిగా తయారు చేసినాడు. దేవుడు వీళ్ళిద్దరినే మొట్టమొదటి కలుగజేసినాడు. ఈ సృష్టిని అంతా కలుగజేసిన తర్వాత 6వ రోజున ఈ మానవుల్ని ఇద్దరిని కూడా కలుగజేసినాడు. కలుగజేసి వీళ్ళని ఏం చేసినాడంటే, దేవుడు తన మహిమతో నింపినాడు వీళ్ళిద్దరిని. ఆయన మహిమతోని, ఆయన కిరీటంతోని, పరిశుద్ధతోని, ఎటువంటి పాపం అనేది ఎరగదు వాళ్ళకి పాపం అనేది తెలవదు. వాళ్ళు పరిశుద్ధులు అన్నమాట. ఒక చిన్న పిల్లలు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంటారో పుట్టినప్పుడు, అలాంటి పరిశుద్ధమైన మనసు కలిగి ఉన్నారు వాళ్ళు. అట్లా కలిగించిన దేవుడు. వాళ్ళకి దుఃఖము లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, చింత లేదు, ఏమి లేదు.
చిన్నప్పుడు పుట్టిన పిల్లగాళ్ళకి ఏమైనా బాధ ఉంటుందా? ఏముండదు. దేవుడు కూడా ఆ విధంగా తయారు చేసినాడు. ఆ ఇద్దరిని కూడా, స్త్రీని పురుషుని తయారు చేసి ఒక ఏదైనా తోట వేసినాడు. ఆ తోటలో వీళ్ళిద్దరిని ఉంచినాడు. మీరు ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినండి, మీకు ఏది కావాలంటే తినొచ్చు, రకరకాల పనులు ఉన్నాయి, మీకు ఆహారం వేసినప్పుడల్లా తినొచ్చు. కానీ మధ్యలో ఒక చెట్టు ఉన్న చూడు, దాని ఫలంగానే తినొద్దు మీరు. ఎందుకు ప్రభా అంటే, అది తింటే మీరు చచ్చిపోతారు ఎమ్మటే, అది తిన్న వెంటనే చచ్చిపోతారు అని చెప్పాడు. చచ్చిపోతారు అన్నాడు కానీ ఎందుకు చచ్చిపోతారు, ఏం చచ్చిపోతారు అని చెప్పలే. మీరు తినొద్దు అన్నాడు. తింటే ఏమైంది, చచ్చిపోతారు అని చెప్పాడు. అదొక్కటి తినొద్దు మీరు, ఈ తోటలో ఉన్న పనులన్నీ కూడా తినండి కానీ అదొక్కటి తినొద్దు అన్నాడు. చెప్పి ఇక పరలోకం వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేసినారంటే, దేవుడు ఏదైతే పండు తినొద్దు అన్నాడో, అపవాది అంటే సాతాను, దేవునికి విరోధంగా ఉండేవాడు ఏం చేసినాడంటే, దేవుడు కలుగజేసిన ఈ సృష్టిని చెడగొట్టడానికి వచ్చినాడు. పరలోకం చెడగొట్టడానికి చూసినాడు. దేవుడు అక్కడి నుంచి తన్నగానే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు, మధ్య ఆకాశంలో పడ్డాడు. తర్వాత దేవుడి భూమి కలిగించి మనుషులు కలిగించిన తర్వాత ఈ మనుషులు ఇద్దరిని కూడా, ఈ భూమి అంతా కూడా చెడగొట్టాలని ఈ మనుషుల దగ్గరకు వచ్చిండు. ఈ ఇద్దరు మనుషుల దగ్గరకు వచ్చాడు. ఈ స్త్రీ పురుషుని దగ్గరకు వచ్చి, ఫస్ట్ స్త్రీ దగ్గరకు వచ్చి, ఆమె పేరు అవ్వ. ఏం పేరు? అవ్వ. ఆయన పేరు ఆదాము. చెప్పాడు. సాతానుగాడు వచ్చి ఆ అవ్వతో అంటున్నాడు, అమ్మా ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు దేవుడు అంటే, ఏమో అయ్యా మా దేవుడు అయితే తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతారని చెప్పాడు, మీ కళ్ళు తెరవబడతాయని చెప్పాడు అని అంటే, ఆ సాతానుగాడు ఏమంటున్నాడంటే, మీరు సావనే చావరు, అది తింటే మీరు తెలివి పొందుతారు, మీ కన్నులు తెరవబడతాయి, అందుకనే దేవుడు తినొద్దు అన్నాడు అని ఈ స్త్రీని మోసం చేసింది. ఆడోళ్ళు ఏముంది, బలహీనమైన ఘటం అంట, బైబిల్లో ఉంది. స్త్రీలంట బలహీనులంట. కాబట్టి ఈ సాతానుగాడు కూడా పురుషుని దగ్గర పోలే, స్త్రీ దగ్గరికి వచ్చిండు. వచ్చి ఈ విధంగా మోసం చేసిండు. మోసం చేసి ఆ యొక్క వద్దన్న పండు తినొద్దన్నాడు సాతాను. అంటే లేదు లేదు తినుండి, మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరుగుతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు అని రకరకాలుగా మాటలు చెప్పి ఆలోచన పుట్టించి పండు తినేటట్టు చేసినారు. పండు తిన్నదామా, మొదటిగా స్త్రీ తిన్నది. ఆ పండు తిని ఆమె భర్తకు కూడా ఇచ్చింది. సరే ఈమె తెలవకుండా తిన్నది. ఆయనన్నా, ఎందుకమ్మా దేవుడు తినొద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు, ఎవరు చెప్తే తిన్నావు, అలా తినొద్దు కదా అని అనాలా అనొద్దా? అలా అనలే. ఆమె తెచ్చే కానీ ఈయన కూడా తిన్నాడు. ఎప్పుడైతే ఈ వద్దన్న పని ఇద్దరు తిన్నారో కథం, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంటే వాళ్ళ అంతరంగములు ఉన్న కన్నులు ఏమైనా తెరవబడ్డాయి. వాళ్ళు, అరే మేమేంటి ఇట్లా దిగంబర్లో ఉన్నాం, మేమేంటి ఇలా ఉన్నామేంటి అనేసి ఇక మంచి చెడ్డలు అన్నీ కూడా గ్రహిస్తున్నారు. దుఃఖం ప్రవేశించింది, ఏడుపు కన్నీరు వస్తుంది. ఇక పరిశుద్ధతను కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, కిరీటం కోల్పోయారు, దేవునితో సంబంధం కోల్పోయారు. అన్నీ కోల్పోయి ఏడుపు, దుఃఖము, బాధ, వేదన అంత వచ్చి ఇక మంచి చెడు అంతా గ్రహిస్తున్నారు. ఈ భూలోకం ఇక అప్పుడు అతలాకుతలం అయింది. ఇక
అప్పటి వరకు ఈ భూమి మీద ఈ గచ్చ పొదలు, ఈ ముళ్ళ చెట్లు లేవు. దేవుడు ఎంతో అద్భుతకరంగా ఈ సృష్టిని చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ పండు వద్దన్న పండు తిన్నారో ఈ భూమి మీదకి శాపం వచ్చేసి, అంటే ఈ భూమి శపించబడ్డది. దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయారు, మహిమను కోల్పోయారు, సమాధానం కోల్పోయారు. ఆ రోజు నుంచి ఇక మానవులు వద్దన్న పండు తిన్నారు కాబట్టి వాళ్ళు, మరి దేవుడు చెప్పాడు కదా చచ్చిపోతారు అన్నాడు కదా, మరి ఎందుకు చావలేదు అంటారు. ఇక్కడ గమనించండి, వాళ్ళు మనుషులు శరీరపరంగా బతికే ఉన్నారు, కానీ వాళ్ళ పరిశుద్ధత కోల్పోయినారు, దేవునితో ఉన్న సవాసం కోల్పోయినారు, కిరీటం కోల్పోయినారు, అసమాధానం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, వేదన, మంచి చెడ్డలు ఎరుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఆత్మీయత స్థితిలో చనిపోయినారు. శరీరపరంగా ఒక్కటే బతుకున్నారు కానీ ఆత్మీయంగా చనిపోయినారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దిగొచ్చినాడు. దిగొచ్చి, ఆదామా ఎక్కడున్నావు అంటే, నీ స్వరం విని భయపడి ఒక చెట్టు సారి దాచుకున్నానయ్యా. అరే, నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే, అవునయ్యా, నువ్వు ఇచ్చినావు కదా ఈ స్త్రీని, ఆమె నాకు ఇచ్చింది అని ఆమె మీద మోపుతున్న తప్పుని. ఆమె ఏమంటుందంటే, అయ్యా నాదేం కదయ్యా, ఒక సర్పం వచ్చి నన్ను శోధించింది, అందుకని నేను తిన్నాని ఆమె సర్పం మీద నెడుతుంది. ఇక ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు కానీ అయ్యా నేను చేసింది పాపమే, నా పాపం క్షమించని ఒక్కరు కూడా అడగట్లేరు. చూడండి, ఎప్పుడైతే ఇక ఈ మానవులు ఈ విధంగా తప్పు చేసినారో, పాపం చేసినారో, ఇక అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీరు మీ జీవితంత కాలము శ్రీవి, ఆదాము నువ్వు నీ జీవితంత కాలం నీ కష్టం ఓర్చి నువ్వు జీవించాలి ఈ భూమి మీద. అవ్వా నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు గర్భాన్ని ధరిస్తావు అని వాళ్ళని ఆ తోటలో నుంచి బయటకు పంపించేసిన. ఆ రోజు నుంచి ఇక ఆ ఇద్దరే కదండి కలిగించింది దేవుడు, వాళ్ళ సంతానం ఇప్పుడు ఈ భూమి మీద అంతా కూడా విస్తరించింది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఇన్ని కోట్ల మంది ఆ ఇద్దరి ద్వారానే కలిగినారు. ఈ కులాలు, ఈ మతాలు ఏం లేవు. దేవుడు కలిగించినప్పుడు నరువులు అన్నాడు, దేవుడే అన్నాడు కదా, నరువులు అని పేరు పెట్టాడు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే కులాలు పెట్టుకున్నారు, మతాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు మాత్రము వాళ్ళ ఇద్దరి ద్వారానే ఇప్పుడు ఈ కోట్ల మంది జనం ఈ ప్రపంచం మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చేసిన పాపము ఇక వాళ్ళ ద్వారా ఇప్పుడు కలిగినారు కదా ఈ సంతానం అంతా. ఇప్పుడు ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ పాపము పిల్లల మీదకి వస్తూనే ఉంటది. ఈ చాలా మంది అంటారు కదా, ఏమంటారు, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటారు. అంటారా? ఎవరైనా అంటారు. అట్లనే ఆదామవ్వ మొదటి మానవులు, వారు వద్దన్న పండు దీన్ని పాపం చేసినారు, పాపలు పడిపోయినారు. ఇప్పుడు వాళ్ళ సంతానం మనం కాబట్టి దేవుడు ఏమంటే మీరు చస్తారన్నాడు. అయితే దేవుడు వాళ్ళని చంపకుండా వారి స్థానంలో ఒక గొర్రె పిల్లను వధించినాడు. గొర్రె పిల్లను వధించి వాళ్ళకి ఆ గొర్రె పిల్ల చర్మాన్ని వాళ్ళకు తొడిగించి ఆ తోటలో పంపించాడు. ఇప్పుడు చూడండి, ఏ విధంగా అయితే గొర్రె పిల్ల బలించడం ద్వారా, గొర్రె పిల్లను వధించడం ద్వారా వాళ్ళు ఇక చనిపోలే, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు కానీ శారీరకం బతికే ఉన్నారు. వాళ్ళ స్థానంలో గొర్రె పిల్లని దేవుడు వధించినాడు, వీళ్ళు తప్పించబడ్డారు. ఇక ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ రోజు అంటాడు దేవుడు, సాతానా నువ్వు స్త్రీని మోసం చేసినావు కదా, ఈ స్త్రీలో నుంచే ఒక వ్యక్తిని నేను తీసుకొస్తాను, ఈ లోకరక్షకుని తీసుకొని వస్తాను, అతని ద్వారా నీ తలకై చితుక దొక్కిస్తా అంటాడు. ఇప్పుడు అందుకనే ఒక స్త్రీలో నుంచే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తంలో ఏ పాపం కూడా లేదు. ఇటు పరిశుద్ధమైన రక్తం ఆయనది, పరిశుద్ధాత్మ చేత ఆయన ఒక మరియ అనే కన్యక గర్భంలో జన్మించినాడు.
ఇప్పుడు ఎందుకు వచ్చినాడు అంటే వాళ్ళిద్దరు పాపం చేసినారు. వాళ్ళు మరణించాలి, కానీ వాళ్ళు మరణించకుండా అక్కడ దేవుడు ఏం చేసినాడు? గొర్రె పిల్లను వధించినాడు. గొర్రె పిల్లను వధించి చంపినాడు. వాళ్ళు తప్పించబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు, అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు ఎవరంటే లోక పాపం మోసుకోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఒక గొర్రె పిల్లగా, ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన. లేకపోతే ఆదాము అవ్వ ఆ రోజు చచ్చిపోవాల్సింది, కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నరబలి కోరడు ఎప్పుడు కూడా. నాకు మనుషుల బలి, నాకు కోడి బలి, నాకు యాట బలి అని కోరడు ఆయన. మన దేవుడు ఎవరు? కనికరం కొడతాడు. ఏం కొడతాడు? కనికరం కొడతాడు. నాకు బలులి, నాకు నైవేద్యాలి, నాకు ఇది అది అని అడగరు. కనికరం చూపు అంటాడు, ప్రేమ చూపు అంటాడు, విశ్వాసం ఉంచు అంటాడు, నీ హృదయం నాకు ఇయ్యి అంటాడు. అందుకనే దేవుడు యేసు ప్రభు ఇప్పుడు మనం చనిపోవాల్సిన స్థానంలో ఆయనే ఒక గొర్రె పిల్లగా, అంటే ఒక మనుషునిగా ఈ లోకానికి వచ్చి ఇప్పుడు అందరి కోసము, మనుషులందరి కోసం ఒకటేసారి ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు ఆయన? మనుషుల పాపాలని తీసివేయడానికి. ఒకవేళ యేసు ప్రభు కూడా ఆయన చనిపోకపోతే, ఆయన రాపోతే, సిలువలో చనిపోకపోతే ఈరోజు మనకు మన పాపాల నుంచి మనకు విడుదల కలిగేది కాదు. మనం కూడా నరకను వేయటోళ్ళమే. ఎవరు చేసిన పాపానికి వాడే శిక్ష అనుభవించాల్సి వచ్చు. మనం కూడా సిలువ వేయబడాల్సి వచ్చు. మనం కూడా కొర్రలతో కొట్టబడాల్సి వచ్చు. అసలు మనమే చనిపోవాల్సి వచ్చు మన పాపాల ద్వారా. ఇప్పుడు మనం చనిపో అవసరం లేదు. మన స్థానంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయినాడు కాబట్టి ఇంకా మనం చనిపోవడం అవసరం లేదు. ఆ రోజు ఏ విధంగా అయితే అవ్వ ఆదాము చనిపోవాల్సిన వాళ్ళు వాళ్ళని చంపకుండా దేవుడు ఒక గొర్రె పిల్లని చంపి వాళ్ళకి చర్మ ఆ అంగిలను తొడిగించి బయటికి పంపించినాడో, ఈరోజు మనల్ని కూడా యేసు ప్రభు, మనం చనిపోవాల్సిన వాళ్ళు మనం చనిపోకుండా మన స్థానంలో యేసు ప్రభు సిలువలో మరణించినాడు. ఆయన ప్రతి వారి కోసం, వారి పాపాల కోసం చనిపోయినాడు. ఎవరి కోసం చనిపోయినాడు? మనుషుల పాపాల కోసం చనిపోయినాడు. ఏదో ఆయన పాపం కోసం ఆయన చనిపోలే. ఆయనలో ఏ పాపం లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. మన పాపాల కోసం, లోక పాపాల కోసం ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏదో చనిపోలే. ఆయనకు ముందు ఎంతమంది అయితే ఉన్నారో భూమి మొదలుకొంచి అప్పటి ఉన్న ప్రజలకు, రాబోయే తరాన్ని కూడా, ప్రతి ఒక్క మానవునికి, అందరి కోసము ఆయన ఒకేసారి చనిపోయినాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఒకేసారి. లేకపోతే ఈరోజు ఎవరు ఏ పాపం చేసినా కూడా ఆ పాపలు పోవడానికి ఒక గొర్రె పిల్ల తేవాలి, ఒక మేకను తేవాలి, ఒక ఎద్దును తేవాలి, నైవేద్యాలు తేవాలి, పావురాన్ని తేవాలి. ఈ రోజులలో ఒక కేజీ మటన్ కొందామంటేనే ఉంటాయా డబ్బులు? లేదు. గొర్రెలు ఏం తెస్తాం? కాబట్టి ఇక గొర్రెలు బర్రెలు అవసరం లేదు. ఏ బంగారం వలన కాదు, యేసుక్రీస్తు రక్తము వల్లనే ఆనాడు అవ్వాదం చేసిన పాపం ఏ విధంగా అయితే గొర్రెపిల్ల రక్తంతో కడగబడిందో, ఈరోజు యేసు రక్తం ద్వారా ప్రతి మానవుల పాపాలు కూడా కడిగివేయబడతాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే నీ పాపం నా పాపం తీసివేయడానికి వచ్చినాడు. ఎందుకు చనిపోయినాడంటే నేను చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయినాడు. ఈరోజు ఆయన చనిపోయినాడు కాబట్టి మనకు విమోచన జరిగింది, విడుదల దొరికింది, మరణం నుంచి తప్పించబడ్డాము, పాపం నుంచి తప్పించబడ్డాము, నరకం నుంచి పరలోకం మార్గం దొరికింది మనకు. ఉత్తిగా ఏం రాలే ఆయన. ఉత్తిగా వచ్చి ఏదో చచ్చిపోవడానికి ఆయన వచ్చి ఏదో చచ్చిపోలే. ఆయన కోసం ఆయన చచ్చిపోలే. మనుషుల పాపాల కోసం చనిపోయినాడు ఆయన. ఎవరి కోసం? మనుషుల పాపాల కోసం చనిపోయినాడు. ఎవరైనా చనిపోతారా? నీ పాపాల కోసం నువ్వు చనిపోతావా? నీ పాపాలు నువ్వే భరించలేవు. నీ పాపాల కోసము నీ స్నేహితులు చనిపోమని చనిపోరు,
నీ బంధువులు చనిపోరు, నీ తల్లిదండ్రులైనా, నీ స్నేహితులైనా, నీ తోబుట్టులైనా ఎవ్వరు కూడా మన పాపాలని భరించలేరు, చనిపోలేరు. మన కష్టాలు ఉన్నప్పుడేమో దూరం అవుతారు, అన్ని ఉన్నప్పుడేమో దగ్గరకు వస్తారు. ఇంకా ప్రాణం ఎక్కడ పెడతారు వాళ్ళు? కానీ యేసు ప్రభు మాత్రము మన అందరి పాపల కోసం ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఈరోజు అయినా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఇంకా తెలుసుకోకుండా, ఆయనని ప్రేమించకుండా ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. లోకాశలని, తిండిని, పాపాన్ని, వ్యర్థమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అయ్యో నరులారా, ఎందాక వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు? ఇంకా సమయం గతించిపోతుంది. పొట్టు గాలి కగిరినట్లు దినము సమయాలు గతించిపోతున్నాయి. నేను మరలా రెండో రాకడ రాబోతున్నాను. అప్పుడు క్షమించడం ఉండదుగా, అప్పుడు పశ్చాత్తాపం ఉండదు, అప్పుడు మారు మనసు పొందడం ఉండదుగా. ఇప్పుడు కొద్ది సమయమే ఉంది నీకు. ఈ సమయంలోనే మారు మనసు పొందితే పొందు. ఇది కృపాకాలం, నీ పాపాల నుంచి తుడిచివేసే కాలం. ఈ సమయం కనుక పోతే ఇంకా మరలా నీకు ఆ యేసు ప్రభు రెండో రాకడ రాబోతున్నాను. మరలా ఫస్ట్ ఏమో గొర్రెపిల్లగా వచ్చాడు మనుషుల పాపాలు తీసేయడానికి. ఇప్పుడు మాత్రము యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు. అప్పుడు ఎవ్వరు కూడా అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను కూడా పరలోకం చేసుకోయా. అప్పుడు మీ పక్కనే ఉంటారు. నువ్వు ఎత్తబడ్డావు అనుకో, యేసుప్రభు రాకడలో ఎత్తబడ్డావు అనుకో ఆకాశంలోకి, మీ పక్కన వాళ్ళు ఎవరు దేవుని నమ్ముకోలేదు అనుకో, అరే ఏంది వీళ్ళు ఎత్తబడ్డరు, ఏంది యేసుప్రభు ఒక బూర మోగింది, వీళ్ళేంది ఎత్తబడ్డరు అనేసి మీ పక్కన వాళ్ళు అనుకుంటారు. రొమ్ములు కొట్టుకుంటారు, పళ్ళు కొరుకుతారు. అయ్యో మా వాళ్ళని ఎవరు ఎత్తుకోబోయారు అని అంటారు. అప్పుడు యేసయ్య మమ్మల్ని రక్షించు అన్నా కూడా ఇక వాళ్ళకు కూడా రక్షణ ఉండదు. అందుకని సమయం లేదు, కొద్దిగానే ఉంది సమయము. అందుకని సాతాను కూడా విజృంభిస్తున్నాడు. ఎవరిని మింగుదామని వాడు గర్జించి సింహంలో ఎదురు చూస్తున్నాడు, చెడగొడుతున్నాడు, పాపలు పడేస్తున్నాడు, శాపలు పడేస్తున్నాడు, రకరకాలమైన అన్ని చూపించి పడేస్తున్నాడు. అందుకని సమయం లేదు కనుక, సమయం కొద్దిగా ఉంది కనుక యేసు రక్తములో మన పాపలు కడుక్కోవాలి. యేసు రక్తములో మనం పరిశుద్ధపరచబడితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కూడా మనం పరలోకానికి ఎత్తబడతాం. ఇప్పుడు మనం ఒకవేళ చనిపోయినా కూడా మనం పరలోకానికి ఎత్తబడతాం. అందుకని ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చినారంటే మనుషుల లోక పాపములు తీసివేయడానికి ఆయన సిలువలో చనిపోయినాడు. ఆ చనిపోవడం వల్ల ఈరోజు మనకు ఏం కలిగింది? విడుదల కలిగింది. మన అతిక్రమములను బట్టి నలగొట్టబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు. అసలు నువ్వు పొందాలి గాయాలు, నీకు పడాలి దెబ్బలు, మనకు పడాలి దెబ్బలు, కానీ మనకు పడలే. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మన భారాన్ని ఆయన మీద మోపుకున్నాడు, మన పాపం అంతా ఆయన మీద మోపుకున్నాడు, మనకు విడుదల ఇచ్చినాడు ఇప్పుడు ఈరోజు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సిలువ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చేతులారా తాపి ఆయన ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు అందరిని, ప్రజలారా నా యుద్ధకు రండి. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాప భారం మోసుకుపోతున్న సమస్త జనులారా, మీ పాపాల కోసం నేను చనిపోయినాయా, నేను చనిపోయాను, మీ భారం మీరు పోయిన అవసరం లేదు, ఇక నా యుద్ధకు రారండి. ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలేమో వెర్రితనం. ఏంటిది? వెర్రితనం. ఏంది యేసు ప్రభు అంట, ఏం యేసు ప్రభు, ఏం దేవుడు, ఏం సిలువ, ఏం చర్చి, ఏం ప్రార్థన అని వెర్రితనం వాళ్ళకి. అందుకనే బైబిల్లో ఉంది, సిలువను గురించిన వార్త అంట నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? వెర్రితనం. సువార్త చెప్తే వెర్రితనం మరి వాళ్ళకి.
అరే యేసు ప్రభు వస్తున్నాడయ్యా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు ఏం సమాధానం చెప్తావు? నీ ఆత్మ నరకంలో కాల్ చేసుకుంటావా అని అంటే, నా ఇష్టం అయ్యా, నువ్వేంది చెప్పా, నా ఇష్టం వచ్చినా నేను జీవిస్తా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అని అంటారు. వెర్రితనం. యేసు ప్రభు పాపల కోసం చనిపోయినాడయ్యా, నీ పాపల కోసం చనిపోయినంటే నమ్మరు. మారు మనసు పొందు, యేసు ప్రభు రాబోతున్నంటే వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. ఎంత వెర్రితనంగా ఉన్నారు. అందుకనే ఇలాంటి వారికి దేవుడు ఇప్పుడు బాగానే అంటారు, కానీ ఆయన దినమును మాత్రం అయ్యో, ఆ నరకంలో గాలిపోతున్నప్పుడు అయ్యో, ఆ రోజు ఎందుకు మేము సువార్త చెప్తున్నా నమ్మలేదు, ఎందుకు ఆ రోజు యేసుప్రభు మాటలు చెప్తున్నా కూడా, యేసుప్రభు బైబిల్ ఇచ్చినా కూడా, యేసుప్రభు గురించి చెప్పినా కూడా, యేసుప్రభు పాపాల కోసం చనిపోయినాడని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా, మనసు పెట్టకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఇష్టం వచ్చిన జీవించాము. ఈరోజు నరకంలో కాలిపోతున్నాను, పనులు కొరుకుతున్నాను, ఈ మంటకు తట్టుకోలేకపోతున్నాను అని ఆ రోజు ఏడవలసి వస్తుంది నరకంలో. నిజంగా ఈరోజు దూషించడం కాదు, రేపన్నాడు మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది ఇలాంటి వెర్రితనం వాళ్ళకి. అందుకనే ఎప్పుడైనా సరే సమయం ఉండగానే, అందుకనే దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలంట. ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయినా చక్కబెట్టుకుంటారా? లేదు. బొందులో ప్రాణం ఉన్నంతసేపు నిజ దేవుని ఎరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రక్షించబడతాం. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. ఏమిస్తా అంటున్నా? విశ్రాంతి. మీ పాపం నుంచి విడిపిస్తా, మీ పాప భారాన్ని తీసేస్తా, మీకు నెమ్మదిస్తా, సమాధానం ఇస్తా. అవ్వ ఆదాము ఒకప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారు, ఆ పరిశుద్ధత ఇస్తా. ఒకప్పుడు ఏ విధంగా అయితే సమాధానం కలిగి ఉన్నారో, ఆ సమాధానం ఇస్తా. ఒకప్పుడు ఏ భారం లేకుండా ఏ విధంగా అయితే మంచిగా ఉన్నారు వాళ్ళు, అలాంటి మనసు ఇస్తా మీకు. మీ కన్నీరు నాట్యముగా మారుస్తాను, మీ కన్నీరును తుడిచివేస్తాను, మీకు మరలా కోల్పోయిన కిరీటం ఇస్తాను, మీకు పరలోక రాజ్యం ఇస్తాను, రండి అని ఆయన చేతులారా పిలుస్తున్నారు. ఈరోజు నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. బైబిల్లో ఉంది, మీరు చెప్పండి. నమ్ముతేనేమో రక్షించబడతాడు, నమ్మకపోతే నేను శిక్ష వేస్తా. తర్వాత ఎంత ఎగతాలు చేస్తారో చేయనియండి, ఏం కాదు. నేను వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తా. నువ్వు కాదు, నేను ఇస్తా. ఎంత విచ్చలవిడిగా జీవించని, పాపంలో ఉన్నవాడు ఇంకా పాపంలో ఉండని, అపవిత్రుడుగా ఉన్నవాడు అపవిత్రుగానే ఉండని, పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకా పరిశుద్ధంగానే ఉండని. నేను వస్తున్నాను, వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అంటాడు. చూడు ఎంత మంచి మాటలు ఈరోజు. అందుకనే యేసు ప్రభువు ప్రతి వారి కోసం ఆయన చనిపోయి ఆయన 3వ దినాన్ని లేచినాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు. శిలువ మీద పలుకుతున్నాడు 7 మాటలు. ఎన్ని మాటలు? ఇప్పుడు ధ్యానించుకున్నాం మనం. చెప్పినారు యేసు ప్రభు ఆయన శిలువ మీద ఉండి ఆయన 7 మాటలు పలికినాడు. కొన్ని మాటలు దేవుని కృపను బట్టి ధ్యానించుకుందాము. చూడండి, లూకాసు వార్త మొదటి మాట ధ్యానించుకోండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యేసు, తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుని ఏం చేసినారంటే సిలువ వేసినారు. యేసు ప్రభుని ఎవరు చంపలేరు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడంటే,
ప్రతి వారి కోసము నేను ప్రాణం పెట్టుచున్నాను. నా ప్రాణము నా అంతటిని నేనే పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. నా అంతటి నేనే పెట్టుచున్నాను. తిరిగి మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయినాడు పరలోకానికి. యేసు ప్రభు శిలువ మీదుండి ఆయన పలుకుచున్నాడు. మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మన దేవుడు ఎలాంటి వాడు అంటే త్రిత్వం కలిగిన దేవుడు, త్రియేక దేవుడు అన్నమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. పరలోకపు తండ్రి ఆయన సింహాసనం మీద పైన ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ సిలువ వేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని పంపించాడు, యేసు ప్రభుని పంపించాడు. అప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని ఏమంటున్నాడు క్షమించమంటున్నాడు. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. ఆయన సువార్త ప్రారంభించినప్పుడు, ఆయన సేవ ప్రారంభించినప్పుడు మొదటిగా ఆయన ప్రసంగం ఏమిటంటే, మీ శత్రువులను క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని అన్నాడు. ఎప్పుడు ఆయన సేవ ప్రారంభంలో చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ క్షమిస్తున్నాడా లేదా అంటే, ఆయన చెప్పి ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. కొంతమంది చెప్తారు కానీ పాటించరు. చాలా మాటలు చెప్తారు, ఎన్నెన్ని మాటలు చెప్తారు. ఎవరేం చెప్తారు? చెప్పడం కాదు ముఖ్యము, పాటించే వాళ్ళే ధన్యులు. యేసు ప్రభు చెప్పాడు, మీ శత్రువులని క్షమించండి, దేవుడు చూసుకుంటాడు అప్పుడు అని అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు క్షమిస్తున్నాడు. అంత బాధలో ఉన్నాడు ఆయన, అంత వేదనలో ఉన్నాడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు క్షమించినాడు. 39 దెబ్బలు కొట్టినారు కొరడాలతోని. ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలు కొట్టినారు, క్షమించినాడు. ఉమ్మేసినారు, క్షమించినాడు. అరచేతులతో కొట్టినారు, క్షమించినాడు. శిలువ మీద ఆయన శిలువను మోసుకుపోతున్నప్పుడు, ఆ శిలువ మీద ఉండి మేకులతో కొడుతున్నప్పుడు క్షమించినాడు. అంత విధంగా ఎంత శ్రమ పరిచినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. చూడండి, ఎవరైనా క్షమిస్తారా అట్లా? అసలు ఆయనలో ఏ తప్పు కూడా లేదు, ఏ నేరం కూడా లేదు. మనుషుల పాపల కోసం చనిపోవడానికి వచ్చాడు, చనిపోతున్నాడు. ఒక రాజే అన్నాడు, పిలాతు రాజే అన్నాడు కదా, ఈయనలో ఏ పాపం కూడా లేదు, ఏ దోషం కనిపించలేదు, ఎలా సిలువ వేయాలి అని ఒక రాజు అన్నాడు. కానీ ఆయనకు విరోధులు, ఆయనకు శత్రువులు ఏమన్నారంటే, లేదు ఈయన సిలువేయాలి, సిలువే సంపాలనేసి ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఆ రాజు ఏం చేయాలో అర్థం కాక, సరే ఈయన మాత్రం ఏ తప్పు లేదు, ఈయనలో ఏ పాపం లేదు, నీతిమంతుడు కాబట్టి ఈయన పాపం నా మీదికి, నా కుటుంబం మీదకి రావద్దని చేతులు కడుక్కున్నాడు. ఈయనలో మాత్రం నాకు ఎటువంటి పాలు లేదు అని చేతులు కడుక్కున్నారు. వాళ్ళేమో సిలువ వేయమంటున్నారు, ఆఖరికి సిలువ వేసినారు. వారిని క్షమిస్తున్నాడు. అంత బాధలో ఉండి సిలువ మీద ఉంటే
అసలు అంత ఏ తప్పు లేకపోయినా కూడా, అంత హింస పెడుతున్నా కూడా, అంత బాధ పెడుతున్నా కూడా, అంత ఘోర శ్రమ పడుతున్నా కూడా ఒక్క మాట కూడా పలకలేదంట. ఒక్కసారి కూడా దూషించలేదు, పల్లెట్టు మాట అనలేదు. భరించినాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన వచ్చింది అందుకు, మనుషుల పాపాల కోసం వచ్చినాడు కాబట్టి ఎంత చిత్రగించలు పెడుతున్నా కూడా ఆయన ఏం చేసినాడంటే భరించినాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వీరు ఎరగరు తండ్రి, వీరు ఎరగరు. అవును, ఎరగట్లే వాళ్ళు. అసలు వచ్చింది వీళ్ళ పాపాలు తీసేయడానికి వచ్చా కదా ప్రభా, వీళ్ళ పాపాలు కోసమే కదా నేను చనిపోతుంది. అలాంటిది వీళ్ళు ఇంకా తెలుసుకోకుండా నన్ను చిత్రగించలు పెడుతున్నారు కనుక వీరు ఎరగరయ్యా, వీళ్ళ పాపాల కోసం నేను చనిపోతున్నాను, వీళ్ళు ఎరగట్లేరయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. గుడ్డితనంలో ఉన్నారు కదా, ఏం తెలుసు వాళ్ళకి? గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళేమో, ఎర్రితనం, ఈయనని సిలువేస్తున్నాము, వేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ యేసు ప్రభు నీ పాపల కోసం చనిపోతున్నాడు, నా పాపల కోసం చనిపోతున్నాడు. అక్కడ సిలువేసిన వాళ్ళ పాపాల కోసం కూడా చనిపోయినాడు, అందరి కోసం చనిపోతున్నాడు. కాబట్టి వీరేం చేస్తున్నారు, వీళ్ళకే అర్థం కావట్లేదు అంటున్నాడు. ఆయన భూమి ఆకాశం కలిగించిన దేవుణ్ణి సిలువేస్తున్న వాళ్ళకి అర్థం కావట్లే. అందుకని వారిని ఏం చేస్తున్నాడు, ఆయన క్షమించమని అంటున్నాడు. ఎవరిని క్షమిస్తున్నాడు? అక్కడ రోమ సైనికులు ఉన్నారు, సిలువ వేసే వాళ్ళని క్షమిస్తున్నారు. అక్కడ యూదులు ఉన్నారు, వాళ్ళని క్షమిస్తున్నారు. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ ఉన్నారు. వాళ్ళు కూడా, ఒక దొంగ ఏమంటాడంటే, ఓ యేసు, నువ్వు దేవుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని ఆ దొంగ కూడా దూషిస్తున్నాడు. అటు సైనికులు దూషిస్తున్నారు, అటు యూదా నాయకులు దూషిస్తున్నారు, అటు నుంచి ఇటు నుంచి రోడ్డు మీద పోయేటోళ్ళు దూషిస్తున్నారు. ఇంతమంది దూషిస్తున్నా కూడా వాళ్ళని ఏమంటున్నాడు, క్షమించమని అంటున్నాడు. ఎంత మంచి మనసు! ఈరోజు అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలి. యేసుప్రభు అదే బోధించాడు మనకి. మీ శత్రువులను ఏం చేయాలి? క్షమించాలి. నువ్వు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటే మన పని కాదంట. పగ తీర్చుకుంటే నీ పని కాదు, దేవుని పని అది. నీ శత్రువులు ఎవరు ఉన్నారా? ఎవరు నిన్ను హింస పెడుతున్నారా? ఎవరు నిన్ను బాధపరుస్తున్నారా? దుఃఖపరుస్తున్నారా? గాయపెడుతున్నారా? నిందలు పెడుతున్నారా? దూషిస్తున్నారా? హేళన చేస్తున్నారా? అవమానిస్తున్నారా? శత్రువులున్నారా? అలాంటి వారు నువ్వు ఏం చేయంటే, ప్రభువా ఇలాంటి వారిని క్షమించాయా, వీళ్ళు తెలియకుండా చేస్తున్నారయ్యా, వీరిని క్షమించాయా అని నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఇంకా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. మనం ఒకవేళ పగ తీర్చుకున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళ లెక్క కీడు చేసినాం అనుకోండి, పాపంలో పడిపోతాం. మనకు కూడా శిక్ష వస్తుంది, నరకంలో కాలిపోవాల్సి వస్తుంది. అందుకనే దేవుని బిడ్డలు ఆ విధంగా తీర్చుకోవడం అవసరం లేదు. నువ్వు దేవునికి అప్పగించాలంటోళ్ళే, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వారిని నువ్వు కూడా ఏం చేయాలంటే క్షమించేసే, దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఏమంటే ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, వారి పాపాలను క్షమించడం లేదు. అక్కడ వాళ్ళు పాపాలని క్షమిస్తలేదు, ఆ శత్రువులను క్షమిస్తున్నాడు. ఎవరిని క్షమిస్తున్నాడు? శత్రువులను క్షమిస్తున్నాడు. వాళ్ళు పాపాలు క్షమించబడాలంటే వాళ్ళు పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. కానీ వాళ్ళు పశ్చాత్తాపం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు శత్రువులుగా ఉండి హింస పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆ శత్రువులను మాత్రం క్షమిస్తున్నాడు, కానీ వాళ్ళ పాపాలని క్షమించట్లేదు. ఈరోజు సహోదరులారా, మనం కూడా మా శత్రువులు ఏం చేయాలంటే క్షమించండి, ఎంత గాయపరచండి. వాళ్ళు ఎంత గాయపరిచినా కూడా నువ్వు కూడా ఏం చేయాలంటే క్షమిస్తే దేవుడు
వాళ్ళ వాళ్ళని చూసుకుంటాడు. వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టు అయిద్దంట. దేవుడు వాళ్ళకు విరోధంగా ఉంటాడు. అప్పుడు దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడిని పక్షంగా న్యాయం చేస్తాడు. ఇది సిలువలో పలికిన మొదటి మాట. ఇది ఏ మాట? ఎన్నో మాట? మొదటి మాట. ఇక రెండో మాటకు వస్తే యేసుప్రభు అంటున్నాడు, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను నేను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు శిలువ మీద పలికిన రెండో మాట. ఎన్నో మాట? రెండో మాట. ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశం అంటే పరలోకం. ఏంటిది? పరలోకం. ఎవరితో అంటున్నాడు? గమనించండి. యేసు ప్రభుని సిలువ వేశారు రోమ సైనికులు. ఆ రోమ సైనికుల యొక్క చట్టాలు ఎలా ఉంటాయంటే, ఎవడన్నా మరణ శిక్ష పడే విధంగా ఎవరైనా పాపం చేస్తే అలాంటి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే సిలువ వేసి చంపేవాళ్ళు అనమాట. ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మన భారతదేశంలోనూ ఊరేస్తారు. ఏం చేస్తారు? ఊరేస్తారు. ఏ దేశంలో అయినా వారి యొక్క దేశాలలో వారి చట్టాలు ఉంటాయి. ఆ కాలంలో కూడా యేసు ప్రభు ఉన్న కాలంలో రోమ సామ్రాజ్యం ఏ విధంగా ఉండేదంటే, ఎవరైనా పాపం చేసి సిలువ వేసేవాళ్ళు. యేసు ప్రభుతో పాటు ఒక ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఎంతమందిని? ఇద్దరు దొంగలు. ఒక దొంగ ఏమో ఎడమ వైపు ఉండు, ఇంకొక దొంగ ఏమో కుడి వైపు నుండు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఒక దొంగ ఉండి ఏమంటున్నాడంటే, ఓ యేసు, నువ్వు నిజ దేవుడు అయితే, నువ్వు లోకరక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడు అని దేవుణ్ణి దూషిస్తున్నాడు. అతడు చూడండి ఎంత అవిశ్వాసంగా ఉన్నాడో. అతడు చేసింది దొంగ పని. ఆ దొంగ పని చేసింది కాక యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు ఆ శిలువ మీదించి రక్షించుకో, తర్వాత నన్ను కూడా రక్షించు అంటున్నాడు. పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు అతనిలో. చాలా మంది కూడా అదే అంటారు కదా. ఏమంటారు? చాలా మంది ఏమంటారు అంటే, ఒక అద్భుతం చేయవండి నమ్ముతాం అంటారు. యేసు ప్రభు ఉంటే ఒక అద్భుతం చేయవను, ఒక స్వస్థత జరిగించవను, నన్ను బాగు చేయవను, నేను నమ్ముతా అంటారు. అంటారనరా? చాలా మంది అంటున్నారు. యేసు ప్రభు నాకు ఈ యొక్క అద్భుతం చేస్తే, నాకున్న అప్పులు పోతే, రోగాలు పోతే, బాధలు పోతే నీ యేసు ప్రభుని నమ్ముతా అంటారు. ఇది ఒక బ్యాచ్. రెండో వాళ్ళు ఏమంటారంటే, అరే యేసు ప్రభు దగ్గరికి వచ్చినా కూడా నాకు ఏం కావట్లేగా, ఏ రోగం పోట్లేగా, ఏ బాధలు పోట్లేగా, ఇబ్బందులు పోట్లేగా, ఇక ఎందుకు నేను మందిరానికి వచ్చి, ఎందుకు చర్చికి వచ్చి అని ఇంకొకరు అనుకుంటారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే ఈ దొంగ లాంటి వాళ్ళు అనమాట. ఈ మొదటి దొంగ లాంటి వాళ్ళు వీళ్ళు అవిశ్వాసులు అనమాట. వీళ్ళెవరు? అవిశ్వాసులు. అంటే ఒక అద్భుత కార్యం చేస్తేనే దేవుడు ఆయన? అద్భుత కార్యం చేయకపోతే దేవుడు కాదా? ఇలాంటి వారి జీవితములు ఎప్పుడు కూడా దేవుడు ఏ కార్యం కూడా చెయ్యడు. మొదటిగా నాలో ఉన్న పాపం తీసేయి ప్రభా, నాలో ఉన్న శాపం తీసేయి, నా పాపాలు గడుగు అని అనకుండా, ఒక అద్భుతం చేయవా, ఒక ఆశ్చర్యకార్యం చేయవా, నా బాధలు తీసేవా, నా రోగం తీసేవా, నా గర్భఫలం దయచేవా, నాకు ఒక ఇల్లు ఇవ్వవా, నాకు ఒక కార్యవా, ఈ కాదు అడిగేది. నాలో ఉన్న పాపం తీసేయి ప్రభా అని అడిగే వాళ్ళు ధన్యులు. అలాంటి వారికి వాళ్ళ పాపం తీసేయడమే కాకుండా వాళ్ళకి అడిగినన్ని కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఇది ఇస్తేనే వస్తా, అది జరిగిస్తేనే నమ్ముతా
అంటే నీ జీవితంలో జరగదు, నువ్వు దేవుని దగ్గర రావు, వేస్ట్. ఇక్కడున్న దొంగ కూడా అలాగనే అంటున్నాడు, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడు. అవిశ్వాసం మాట, చేసిన దొంగ పని కాక దేవుణ్ణి దూషిస్తున్నాడు, అవిశ్వాసం పలుకుతున్నాడు. ఈరోజు చాలా మంది కూడా అలాగ ఉన్నారు. అలా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం ఏం జరగదు. ఇక్కడ ఉన్న దొంగ కూడా ఏం జరగలే, నరకంలో కాలిపోతున్నాడు. కానీ రెండో దొంగ ఉన్నాడు. రెండో దొంగ మాత్రం ఏమంటున్నాడంటే, ఆ మొదటి దొంగతో అంటున్నాడు, నోర్మోయ్, నువ్వు నేను చేసిన పాపానికి మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తున్నాం. మనం చేసిన పనులకు, మనం చేసిన దొంగతనాలకు, నేరాలకు తగిన శిక్ష పడ్డది మన ఇద్దరికి. కానీ ఈయన ఏ పాపం కూడా చేయలేదు, ఈయనలో ఏ పాపం లేదు, అన్యాయంగా సిలువేసినారు ఆయన్ని అని ఆ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. ఇతడు ఏమంటున్నాడంటే, మొదటి దొంగని గద్దించడమే కాకుండా యేసు ప్రభులు ఏ పాపం లేదని ఒప్పుకుంటున్నాడు, పరిశుద్ధుడని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఆయన ఏమంటున్నాడంటే, నేడు అందుక ఇక్కడ చూడండి 42వ వచనంలో ఏమంటే, ఆయనను చూచి యేసు, ఆ దొంగ అంటున్నాడు, రెండో దొంగ ఏమంటాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అతడు కూడా కొద్దిసేపు అయితే చనిపోతాడు. ఇక శిలువ మీద ఉన్నాడు, కొద్దిసేపులు చనిపోతాడు. కానీ అతడు ఏమంటున్నాడు, నీ రాజ్యములోకి నన్ను చేర్చుకో, నీ పరలోక రాజ్యం నాకు. ఈ భూమి మీద 78 సంవత్సరాలు బతికే శరీరపరంగా, కానీ ఆత్మ ఉంది, దానికి చావు లేదు, నరకంలో కాలిపోద్దు. కనుక నీ నరకంలో కాలిపోవడానికి ఇష్టం లేదు నా ఆత్మ, నీ రాజ్యంలో చేర్చుకో అని యేసుప్రభుని అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు చూడండి ఏమంటాడు, నేడు అంటే ఈ రోజే నాతో కూడా నీవు పరలోకంలో ఉంటావు. పోవయ్యా, నీకు బాప్తిసం పొందలేదు, నీకు మారు మనసు లేదు, ఎప్పుడు కూడా నేను సువార్త చెప్తుంటే ఎక్కడ కూడా విన్నట్లేదు, చర్చికి రాలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, నీకు నా పరలోకం కావాలా, ఇయ్యను పో అన్నాడా? 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 అనలే. ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా, నేడు అంటే ఈ రోజే నీవు నాతో కూడా పరదేశులో పరలోకంలో ఉంటావు. ఎంత గొప్ప కార్యం చూడండి. అతడు బాప్తిసం పొందలేదు, యేసు ప్రభువుతో ఎప్పుడు కూడా తిరగలేదు, చర్చికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, పరిశుద్ధుల సహవాసం లేదు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుతో పాటు పరలోకంలో చేర్చబడ్డాడు. దొంగ, మోసగాడు. యేసు ప్రభువుతో పాటు మొట్టమొదటిగా పరలోకంలో చేర్చబడింది ఎవరంటే ఈ శిలువ మీద ఉన్న రెండో దొంగ మాత్రమే. క్షణంలోనే ఆ రోజే పరలోకంలో చేర్చబడ్డాడు. ఇది ఎలా సాధ్యమో, అతడు బాప్తిసం పొందుకోపోయినా ఎలా సాధ్యమైంది? పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందినాడు. యేసుక్రీస్తే దేవుడు, లోకరక్షకుడు, నా పాపల కోసం చనిపోతున్నాడు, ఈయనలో ఏ పాపం లేదు, ఈయన నిజమైన దేవుడు అని పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచినాడు. అందుకని అతనికి పరలోక రాజ్యము దొరికినది. ఒకవేళ ఆ శిలువ మీద ఉన్న రెండో దొంగ కొద్ది రోజులు కనుక బతుకుంటే మారు మనసు పొంది బాప్తిసం పొందేవాడేమో, అవునా కదా? కానీ బతికే అవకాశం లేదు. అతడు కూడా చనిపోబోతున్నాడు కొద్దిసేపట్లో, ఆయన కూడా. కాబట్టి మొదటి దొంగ ఏమో దూషించినాడు,
అవిశ్వాసం మాట పలికినాడు. అతనికి లేదు రాజ్యం. రెండో దొంగ మాత్రము, యేసయ్యా నీ రాజ్యం నాకు దయచేవా, నా పాపాలు క్షమించయ్యా, నీలో ఏ పాపం లేదు, నా పాపల కోసం చనిపోతున్నావు, నీ రాజ్యంలో నా ఆత్మని నన్ను చేర్చుకో అని అన్నప్పుడు యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈరోజు నిజంగా ఎవరైనా అలాంటి పశ్చాత్తాపడే వాళ్ళు ఉంటే, మారు మనసు పొందే వాళ్ళు ఉంటే, దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. కానీ పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, గర్వంతో, అవిశ్వాసంతో, ఇస్తేనే వస్తా, అద్భుతం జరిగితేనే నమ్ముకుంటా అనే వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదు. ఏ కార్యం కూడా దేవుడు చేయడు. విశ్వాసం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఈ రెండో దొంగ ఏ బాప్తిసం పొందలేదు, కానీ పశ్చాత్తాపడ్డాడు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినాడు, ఎమ్మటి రక్షణ దొరికింది, పరలోకం చేర్చబడ్డాడు. అందుకని బైబిల్లో ఏముందో తెలుసా? నీతిమంతులు ఎలా దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడంట. దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడతాడు, కానీ బాప్తిసం పొందడం వల్లనో, లేదంటే చర్చికి వెళ్ళడం వల్లనో, ఇంకా దేని వల్ల కాదు. అంటే ఇప్పుడు మరి బాప్తిసం పొందకుండా ఏం కాదా అయ్యగారు అంటే, అలా అని కాదు. అతనికి చనిపోబోతున్నాడు కాబట్టి ఆ సమయంలో అతడు పొందే అవకాశం లేదు. కానీ ఇప్పుడు నీవు బాప్తిసం పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, మందిరానికి రావాలి, పరిశుద్ధుల సహవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఎల్లప్పుడూ విశ్వాసం ఉండాలి. అప్పుడు ఈ సమయంలో యేసు ప్రభు వచ్చిన నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. ఒకవేళ నువ్వు ఏదో ఒక సమయంలో దేవుడు వచ్చినా, లేకపోతే మనం చనిపోయినా కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అందుకని ఈరోజు మనం కూడా దేవుని కృప చేతనే మనం రక్షించబడ్డాము. అందుకని ఈ వ్యక్తి మరి ఒక్క క్షణంలోనే యేసు ప్రభుతో పాటు పరలోకం చేర్చబడ్డాడు. చూడండి ఎంత గొప్ప కార్యం ఇది. అతడు యేసు ప్రభుతో తిరగకపోయినా కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇది రెండో మాట. ఇక మూడో మాటకు వస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 27వ వచనం, తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు చాలా బాధపడుతున్నాడు. శిలువ మీద ఉండి చాలా బాధపడుతున్నాడు. ఉదయం 9 గంటలకు వేసినారు శిలువ. ఎన్నింటికి వేసినారు? 9 గంటలకు వేస్తే ఆయన మధ్యాహ్నం 3 వరకు శిలువ మీదనే ఉన్నాడు. 3 సమయంలో ఆయన ప్రాణం విడిచినాడు. అయితే అంత శ్రమ భరిస్తున్నప్పుడు కూడా ఆయన తల్లి ఎదురుగానే ఉంది. యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు యోహాను, ఆయన కూడా ఎదురుగానే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంత బాధలో ఉన్నా కూడా తన తల్లిని మర్చిపోవట్లే. తన తల్లిని ఒంటరిగా అట్లా వదిలేసి ఇక నేను వెళ్ళిపోతున్నా కదా, ఏమతో నాకెందుకులే అనలే ఆయన. అంత శ్రమ భరిస్తున్నా కూడా, శిలువ మీద అంత బాధ భరిస్తున్నా కూడా ఎదురుగా ఆమెను చూసి ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటున్నాడు ఆ శిష్యునితో. కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి. బైబిల్లో ఉంది, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు, నీ దేశంలో నీ క్షేమం కలుగుతుంది అని చెప్పినాడు.
ఈరోజు యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? అంత బాధలో ఉన్నా కూడా, మరి నేను పోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈమె పరిస్థితి ఎలా అని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఏం చేస్తున్నాడంటే, ఆయనకి ఎంతైతే దగ్గర ఉన్నాడో ఒక శిశువు, యేసు ప్రేమించిన శిశువు అంట. అంటే యేసు ప్రభు, అతడంటే యేసు ప్రభుకి ఎంతో నమ్మకం, ఒక నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఆయన తల్లిని అప్పగిస్తున్నాడు. యోహాను, ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి. అమ్మా, ఈయన నీ కుమారుడు. చూడండి, ఎందుకంటే ఆమెకు ఒక ఇల్లు ఉండాలి, పోషణ ఉండాలి, ఆమె యొక్క జీవితంలో ఒక కుమారుడు అంటే ఉండాలి. కాబట్టి ఆమె ఇల్లు కోసము, ఆమె పోషణ కోసము, ఆమె యొక్క బాధలలో తోడుగుంటానికి తన కుమారుడిగా యోహానుని పెట్టినాడు యేసు ప్రభు. ఆ యొక్క యోహాను కూడా ఏం చేసినాడంటే, ఆ రోజు నుంచి అంట ఆమెను తన ఇంట చేర్చుకున్నాడంట. చూడండి, ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. ఎందుకు? కుమారులు లేరు అంటే ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద వేస్తున్నారు. పిల్లలు లేవరంటే ఏమనుకుంటాం? పిల్లలు ఉన్నా కూడా ఏం చేస్తున్నారు? రోడ్డు మీద వేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అన్నీ ఉన్నా కూడా తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో తోలుతారు. ఎంత భయంకరం ఉంది ఇది! ఎంత బాధ చూడండి. దూషిస్తారు, హేళన చేస్తారు, ఎన్ని రోజులు బతుకుతావు, చావరాదు అంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈరోజు మనం ఏదైతే విత్తుతామో రేపు అదే పంటకు వస్తామంట. ఈరోజు మనం ఏదైతే విత్తుతామో రేపు అదే పంటను కోస్తాము. ఇప్పుడు నువ్వు పొలం విత్తినావు అనుకోండి, అదే కోస్తావు. శనగలు విత్తితే అదే కోస్తావు. కందులు పెసలు విత్తితే అయ్యే కోస్తారు. జొన్నలు విత్తితే అయ్యే కోస్తారు. గోధుమలు విత్తితే అయ్యే కోస్తారు. అంతేగాని నువ్వు పొలం ఒడ్లు చల్లి గోధుమలు కోస్తావా? కోయగా. ఈరోజు పిల్లలు కూడా ఒకవేళ తల్లిదండ్రుల పట్ల అసహ్యంగా ప్రవర్తించినట్లయితే, వాళ్ళని దూషించిన, హేళన చేసిన, బాధపరిచిన, హింస పెట్టిన, అనరాని మాటలు అన్నా, వాళ్ళని అనాథలుగా అనాథాశ్రమం తోలినా కూడా రేపు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నువ్వు ఈరోజు ఏదైతే విత్తినావో అదే పంటకు వస్తావని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యమే చెప్తుంది. నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలంటే సన్మానించాలంట. ఏం చేయాలా? సన్మానించాలంటే మంచిగా చూసుకోవాలి. వాళ్ళు నిన్నేం కోరతలే కదా, నువ్వు మంచిగా బతకాలని కోరుతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వేం చేయాలంటే ఓ బుక్కడు అన్నం పెట్టాలి, మంచిగా చూసుకోవాలి. దేవుడు అలాంటి విధంగా చేయమన్నాడు. కానీ వాళ్ళని కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు, బయటికి నెట్టేస్తారు, అనాథ ఆశ్రమం వదిలిపెడతారు. చాలా మంది ఈ విధంగా ఉన్నారు. అడుగుతారు చాలా మంది, ఏమ్మా అనాథాశ్రమం ఎందుకున్నావు నువ్వు? కొడుకులు లేరా, బిడ్డలు అంటే? ఎందుకు లేరయ్యా, నాకు 3-4 కొడుకులు ఉన్నారు. అయ్యో ఎందుకమ్మా, ఏం తినటానికి తిండి లేదా వాళ్ళకంటే? లేదయ్యా, నేను సంపాదించిందే, నా భర్త సంపాదించిందే చాలా ఉండే, వాళ్ళు పంచుకొని ఈరోజు నన్ను అనాథగా చేసి అనాథాశ్రమం వేశారయ్యా. చాలా ఎన్నో మంది ఇంట్లో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటిది అసహ్యమైన క్రియ, అది దేవునికి అసహ్యమైంది. దేవుడు చూసుకుంటాడు వాళ్ళని, అలాంటి వారిని. ఎందుకంటే ఈరోజు మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రుల పట్ల ఉన్నామో రేపు మన పిల్లలు కూడా మనల్ని ఆ విధంగా చేస్తారు. మన పిల్లలు కూడా ఈరోజు మనం ఏ విధంగా తల్లిదండ్రులు ద్వేషిస్తున్నామో, అపాసిస్తున్నామో, తిడుతున్నాం, కొడుతున్నామో, హేళన చేస్తున్నాం, మంచిగా చూసుకోవట్లేదు, రేపు మన పిల్లలు కూడా అదే చేస్తారు. కానీ సమయం పెట్టాడు. అందుకని ఈరోజు ఆ స్థితి రావద్దంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని సన్మానించాలి,
వాళ్ళు మంచిగా చూసుకోవాలి. అప్పుడు మనమంట దీర్ఘాయుష్వంతులం అవుతామంట, మనం క్షేమంగా ఉంటామంట. మనం ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడా క్షేమంగా ఉంటాము. మనం ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటాము అని దేవుని యొక్క వాక్యం తెలుసు. అందుకని యేసుప్రభు చూడండి, అంత బాధలో ఉన్నా కూడా తన తల్లిని మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకొని ఒక నమ్మకమైన శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉందాం. యేసుప్రభు శిలువ మీద పలికిన మూడవ మాట. నాలుగో మాటకు వస్తే, నాలుగో మాటకు చూస్తే ఆయన నాలుగో మాట ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు శిలువ మీద ఉండి పలుకుతున్న నాలుగో మాట. ఎన్నో మాట? నాలుగో మాట. యేసు ప్రభుని ఉదయం 3 గంటలకు సిలువ వేసినారు. మధ్యాహ్నం 3 వరకు శిలువ మీద ఉండి ఆయన 3 గంటలప్పుడు ప్రాణం విడిచినాడు, చనిపోయినాడు. మొదటి 3 మాటలు 9 నుంచి 12 పలికినాడు. 9 నుంచి 12 గంటలు పలికాడు. కానీ మిగతా 4 మాటలు ఏదైతే ఉన్నాయో ఆ 4 మాటలు కూడా ఆయన 12 తర్వాత పలికిన మాటలు అవన్నీ. 12 వరకు ఆ దేశం అంతా, ఇజ్రాయెల్ దేశం, ఆ దేశం అంతా వెలుగుతూ ఉన్నది 12 వరకు, ఆ 3 మాటలు పలికినంతసేపు. 12 తర్వాత ఏమైందంటే చూడండి, 45 వచ్చిన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. చీకటి కమ్మింది. ఏం కమ్మింది? మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయం వరకు కూడా చీకటి, దేశమంతా చీకటిమయమైపోయింది. ఈ 4 మాటలు కూడా ఆ చీకటిలో ఉండి ఆ 12 తర్వాతనే పలికినాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు ప్రభు చూడండి, ఆయన ఈ యొక్క వాక్యము కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఆయన దావీదు అని ఒక భక్తుడు ఉంటాడు. యేసు ప్రభు కంటే 1000 సంవత్సరాల ముందు ఉన్నాడు ఆయన. అలాంటి భక్తుడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు ఈ విధంగా పలుకుతాడు అనేసి ఆ భక్తుడు కూడా 1000 సంవత్సరాల క్రితమే పలికినాడు. ఇప్పుడు సపోజ్ మీరున్నారనుకోండి, మీ తల్లిదండ్రులు మీ గురించి ఒకవేళ నా కుమార్తె ఒక మంచి జాబ్ పొందుకోబోతుంది, ఒక మంచి ఇల్లు కట్టుకోబోతుంది అని ఎవరన్నా మీ గురించి చెప్పారా? మీరు పుట్టక ముందే చెప్పారా? ఏమా చెప్పారా? చెప్పలేగా. నీ కొడుకు గురించి ఏమని చెప్పావా? నా కొడుకు పుట్టబోతున్నాడు, నా కొడుకు మంచిగా ఉంటాడు, ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు, నువ్వేమన్నా చెప్పావా? ఎవరు కూడా చెప్పరు. కానీ యేసు ప్రభు పుట్టక మునిపే, 1000 సంవత్సరాలకు మునిపే దావీదు అనే ఒక భక్తుడు యేసు ప్రభు గురించి ప్రవచించినాడు. ఏందో తెలుసా? ఆయన సిలువలో వేలాడేటప్పుడు నా దేవా నా దేవా అని పలుకుతాడు అని 1000 సంవత్సరాల ముందే పలికినాడు. అంటే ఈ మాటలు ఉత్తితి మాటలు కావు, బైబిల్లో ఉన్న మాటలు నిజమైన మాటలు. 1000 సంవత్సరాల క్రితం యేసుప్రభు రాకమునిపే పలికినారు ప్రవక్తలు. యేసుప్రభు వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, లోక పాపలు మోసుకుపోయి రక్షకుడు వస్తున్నాడు,
ఆయన వచ్చి చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొస్తాడు. లోక పాపలు మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు అనేసి ఆయన గురించి చెప్పినారు. ఎప్పుడు? ఆయన రాక మునుపు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రజల ద్వారా పలికిచ్చినారు. ఇక్కడ కీర్తన గ్రంథం రాయబడినట్టుగా నా దేవా నా దేవా అంటే యేసు ప్రభు శిలువ మీద ఉండి ఆయన వేరేలాడుతున్నప్పుడు 4వ మాట, నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా? పరలోక తండ్రితో అంటున్నాడు, అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచినావు? యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఏ రోజు కూడా పరలోక తండ్రి చెయ్యి విడవలేదు. ఆయన పలుసార్లు చెప్పినాడు, నా తండ్రి నాకు తోడుగున్నాడు కాబట్టి నేను భయపడను. నా తండ్రి నాకు తోడుగున్నాడు కాబట్టి నేను ఒంటరిని గాను. నా తండ్రి నాకు తోడుగున్నాడు కాబట్టి నేను దిగులు పడను. మీరందరు నన్ను విడిచిపోయినా ఏం పర్వాలేదు అంటాడు. అలాంటి అన్న ప్రభువు ఇప్పుడు ఎందుకు నా దేవా నా దేవా అంటే దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టినాడు? ఎందుకు విడిచిపెట్టినాడు అంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే లోక మానవాళి పాపమంతా కూడా ఆయన మీద మోపబడ్డది. ఆయనలో ఏ పాపం లేదు, కానీ మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన కూడా పాపులలో పాలిభాగస్తుడైనాడు. పాపం లేనివాడు పాపంగా మారిపోయినాడు. ఒక్కరిద్దరు పాపం కాదు, భూమి మీద ఉన్న ప్రతి వారి పాపము ఆయన మీద మోపబడేసరికి ఆ పరిశుద్ధుడైన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టినాడు. పాపం అంటే తట్టుకోలేడు పరలోకపు తండ్రి. పాపానికి వ్యతిరేకంగా ఉంటాడు ఆయన. నువ్వు ఎవరైనా సరే పాపం చేస్తే నువ్వు పాపం ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు, కానీ పాపంలో బొరలాడితే పాపంలో జీవించి వేషధారణంతో ఉంటే నిన్ను క్షమించడు ఆయన. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడైనా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపం అయినా సరే నిన్ను క్షమిస్తాడు, కానీ పాపంలో ఉండి నటిస్తే మాత్రం నిన్ను క్షమించడు. ఆయన నీకు విరోధంగా ఉంటాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభు కూడా ఏ పాపం లేకపోయినా కూడా లోక మానవాళి పాపం అంతా ఆయన తాగినాడు, ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి చేయి విడిచిపెట్టినాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఇన్ని రోజుల నుంచి విడిచిపెట్టలే, 33.5 సంవత్సరాల నుంచి విడిచిపెట్టలే. నువ్వు చెప్పిందే ప్రజలకు బోధించాను, అద్భుతాలు జరిగించాను, శిష్యుల్ని ఎన్నుకున్నాను, 33.5 సంవత్సరాలు నువ్వు చెప్పినట్టు నడిచినానయ్యా, కానీ ఎందుకు ఇప్పుడు విడిచిపెట్టినావు నన్ను అని యేసు ప్రభు అంటున్నాడు. చూడండి, ఎవరి కోసం ఇదంతా? మన కోసమే. మన కోసం ఆయన తండ్రితో కూడా సంబంధం కోల్పోయినాడు. పాపం అంటే దేవునికి విరోధం. అందుకనే పాపులంటే దేవునికి ఇష్టమే, కానీ పాపముతో ఉంటే తెలిసి కూడా పాపం చేస్తే అలాంటి వాళ్ళు దేవునికి అసహ్యులు. కానీ పాపములో ఉన్న యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడే ఆ యొక్క విడిచిపెట్టినాడు చెయ్యి. ఇంకా మనమెంత? అందుకని దేవుడు కూడా ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ పాపంలే కదా నీ ప్రార్థనకు అడ్డుగున్నాయి, నీ పాప దోషాలే నీ ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తున్నాయి అంటున్నాడు. అందుకని పాపం హృదయములు పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వేషధారణతో ఉండి ప్రార్థన చేసినా ఏం జరగదు. కపటం తీసేసుకోవాలి, మాలిన్యం తీసేసుకోవాలి. యథార్థ మనసుతో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే ఇక్కడ ఏలి ఏలి లామా సబక్త అని అంటున్నప్పుడు అక్కడున్న సిలువ వేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఏలియా ప్రవక్త వచ్చి రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి నన్ను రక్షిస్తాడేమో అనుకుంటున్నారు. కానీ ఆ మాటకి ఏందంట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? మన పాపల కోసము ఆయన తండ్రితో సంబంధం కోల్పోయాడు. చూడండి ఎంత ఆయన మనల్ని, ఇంకా ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ మాటకు వస్తే, 5వ మాట చూడండి, యోహాను సువార్త
మీరు వినాలి, వాక్యం వినాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చూడండి, లేఖనాలు అంటే పాత నిబంధనలు. ఇప్పుడు చెప్పుకున్నాం, యేసు ప్రభు రాకమునుపు చాలా మంది ప్రవక్తలు యేసు ప్రభు గురించి పలికినారు. ఆయన వస్తాడు, అందరి కోసం ప్రాణం పెడతాడు, ఈ విధంగా శిలువలో కూడా భరిస్తాడు బాధ అని పలికినారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, లేఖనము నెరవేరినట్లు, అంటే పాత నిబంధనలు రాయబడిన విధంగా ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు. నిజంగా కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ నేను దప్పికొనుచున్నాను అనేసి దావీదు భక్తుడు యేసుప్రభు గురించి ప్రవచనం పలుకుతున్నాడు. 1000 సంవత్సరాల క్రితం యేసుప్రభు రాకమునుపే. చూడండి, ఆయన జీవితము కానీ ఆయన యొక్క మరణము కానీ ఏదైనా కూడా అంత దైవ చిత్తానుసారంగానే జరిగింది. అంటే ఆయన ఈ లోకానికి రావడం కానీ, ఆయన సువార్త ప్రకటించడం కానీ, అద్భుతాలు చేయడం కానీ, ఆయన సిలువలో మరణించడం కానీ, ఏ సమయానికి చనిపోవాలి, ఏ సమయానికి సిలువ వేయబడాలి, ఏ రోజున సిలువ వేయబడాలి, అన్నీ కూడా ఏదో అనుకున్నవి అప్పుడప్పుడు జరగలేదు. ఇవన్నీ మీరు గమనించండి. అప్పుడప్పుడు ఎమ్మటే జరిగినాయి కావు ఇవి, మనలాగా జరిగినాయి కావు ఇవి. అన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే, ఒక దైవ చిత్తానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగానే జరిగినాయి ఇవన్నీ కూడా. ఆయన సిలువను కూడా ఆ రోజునే వేయాలని దేవుడే ఆజ్ఞాపించినాడు. అన్ని కూడా లేఖనముల ప్రకారమే జరిగినది. ఆయన మొత్తం కూడా లేఖనం ప్రకారంగానే జీవించినాడు, లేఖనం ప్రకారంగానే ఆయన చనిపోయినాడు. ఇక్కడ దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఏం దప్పిగా? ఆయనకి దప్పిక అవుతున్నదా? దప్పిక కావట్లే ఆయనకి. సరే, అంత బాధలో ఉన్నాడు ఆయన. ఏమండి, 6 గంటల సేపు సిలువ మీద ఉన్నాడు. ఎన్ని గంటలు? 6 గంటల సేపు సిలువ మీద ఉన్నాడు. 6 గంటలు ఉన్నప్పుడు ఇక చనిపోతుడనంగా, ఇంకొన్ని నిమిషాలలో చనిపోతుడనంగా 5వ మాట పలుకుతున్నాడు. అంత బాధ. కొరడాలతో కొట్టినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, ఆ యొక్క సిలువ మేకులు సిలువకు వేసి కొట్టినారు, చేతులు కాళ్ళకి చాలా చిత్రహింసలు పెట్టినారు. అంత బాధ భరిస్తున్నప్పుడు ఎవరికైనా దాహం వేస్తుంది. ఒక శరీరం ధరించుకున్నాడు ఆయన కూడా, కాబట్టి దాహం వేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే లేఖనాలలో నెరవేరేటట్లే అనేసి ఉంది ఇక్కడ. అంటే ఈయన ఏ విధంగా దాహం పడుతున్నాడు? ఈయనకి ఏ దాహం అంటే ఆత్మల పట్ల దాహం ఉంది. ఏ పట్ల? నశించిపోతున్న ఆత్మల పట్ల ఇంకా ఆయన దాహం కలిగి ఉన్నాడు. నిజంగా ఆయనకు దాహం ఎందుకు వేస్తుంది? సముద్రాన్ని కలిగించిన దేవుడు ఆయన, నదులను కలిగించిన దేవుడు. అవసరమైతే ఆకాశం నుంచే ఏ విధంగానైనా ఆయన దాహం తీర్చుకోగలడు. కానీ 40 సంవత్సరాలు చూడండి, 40 సంవత్సరాలు ఆయన ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించింది. 40 సంవత్సరాలు అరణ్యంలో. ఒక బోర్ లేదు, ఒక నీళ్ళు లేవు, ఎడారి మొత్తం. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే బండలో నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఎలా నుంచి? బండలోంచి నీళ్ళు వస్తాయా? అసలు ఇట్లా మంచిగా ఉన్న ప్లేస్లో బోర్ వేస్తేనే పడవు. 100 ఫీట్లు 200 ఫీట్లు వేసినా కూడా పడవు. కానీ అన్ని లక్షల మంది జనానికి, 6 లక్షల మంది పై జనానికి
వారికి దాహం వేసినప్పుడు దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చినాడు. చేదుగా ఉన్న నీళ్ళని మధురముగా మార్చినాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించినాడు. అంత మందికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి అంత ఆహారం ఇచ్చిన దేవుడు, ఆయనకు దాహము వేస్తుందంటే ఇక్కడ అర్థమైందంటే ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల అంటే ఆయనకు దాహం వేస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నది, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు రండి, నేను వాని దాహం తీరుస్తాను, జీవజల నదులు ఇస్తాను, నేనిచ్చే జీవజలం తాగితే వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అన్నాడు. అంటే యేసుప్రభు ఇచ్చే జీవజలం ఎలా ఉంటుందంట? ఎప్పుడు కూడా దప్పికొనరంట. ఒక సమరయ స్త్రీతో అంటున్నాడు ఆయన, అమ్మా నాకు నీలేవా అని ఒక స్త్రీని అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, మీకు మాకు పొత్తు లేదు, ఎలా అయ్యారు అన్నప్పుడు, నిన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో నీకు తెలుసా? నీకు తెలుసుంటే ఇలా అనేదనే కాదు, నేనిచ్చే జీవజలం నీళ్ళు తాగితే మరల నీకు దప్పిక అనేది ఉండదు అనేసి అన్నాడు. అంటే అలాంటి మనుషులకి అన్ని లక్షల మందికి నీళ్ళు ఇచ్చినాడు, అలాంటి వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాడు, సముద్రం కలిగించిన దేవుడు. ఆయనకి దాహం వేస్తుందా అంటే, దాహం అనేది ఇక్కడ ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఇంకా నశించిపోవద్దని దాహం కలిగి ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని. ఈరోజు మన దాహం ఏముంది? నీ దాహం ఏముంది? నువ్వు కూడా దేనికోసం దాహం పడుతున్నావు? నీకు కూడా ఒక దాహం ఉంటుంది. ఎవరికైనా ఏ దాహం అని ఉంటుంది. నువ్వు ఎక్కువైతే దేని మీద అయితే మనసు ఉందో అదే నీ దాహం. సెల్ మీద ఉందా? సినిమాలు సీరియల్ మీద ఉందా? తిండి మీద ఉందా? లోకాశల మీద ఉన్నాయా? దేని మీద అయితే ఉందో ఎక్కువ నీ ఆశ, అదే నీ దాహం. ఈ దాహం వ్యర్థమైంది. కానీ నువ్వు దేవుని సువార్త పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల, దేవుని రాజ్యం పట్ల నీకు దాహం ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు కూడా నిత్య జీవం ఇస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవు ఇక. కాబట్టి అలాంటి జీవం కావాలంటే నీవు కూడా ఆత్మ సంబంధమైన దాహం కలిగి ఉండాలి. ఈ శరీరపరమైన కావు దాహం పడేది. పాపం కోసం పరిగెత్తొద్దు, లోకాశల కోసం పరిగెత్తొద్దు, ఆ దాహం ఉండొద్దు. మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. దేవుని పనిలో మనం ముందుకు సాగిపోవాలి. నశించిపోతున్న ఆత్మలు కూడా మనం సువార్త చెప్పి దేవుని మందిరం తీసుకొచ్చే దాహం ఉండాలి. అలాంటి వాడిని దేవుడు దీవిస్తాడు. చూడండి, ఈ సమరయ స్త్రీ కూడా ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడు యేసు ప్రభు, ఆమె ఆ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది పోయి. ఎంత మంచి మనసు చూడండి. ఒక్క మాట చెప్పాడు అంతే యేసు ప్రభు, నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొనవమ్మా అన్నాడు. అయితే నాకు ఏవా ప్రభు అన్నదా. అప్పుడు యేసు ప్రభు అని అంటే, నీ భర్తను తీసుకొని రాపో అన్నాడు. ఆమె అన్నది, నాకు భర్త లేడయ్యా. యేసు ప్రభు, నువ్వు నిజమే చెప్తున్నావు, నీకు 4 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. అరే ప్రవక్తవా నువ్వు? నా విషయాలు నీకట్టి తెలుసాయా అని అన్నప్పుడు ఆమె ఎమ్మటే ఆశ్చర్యపోయి ఆ ఊరోళ్ళందరూ కూడా తీసుకొస్తుంది. చూడండి, దేవుడు యేసు ప్రభు ఇచ్చే జీవజల నీళ్ళు ఆమె తాగింది. ఆత్మ సంబంధమైన జీవజల నీళ్ళు తాగింది. ఆమె ఆ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇది ఆత్మీయమైన దాహం అంటే. ఈ విధంగా ఆత్మల పట్ల దాహం కలిగి నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు అనేక ఆత్మలు తీసుకొచ్చే దాహం ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి దాహం కొడుతున్నాడు కానీ శరీరపరమైన దాహం కాదాయన. ఇక 6వ మాటకు వస్తే, సమాప్తమైంది అంటున్నాడు ఆయన. ఏమైంది? సమాప్తమైంది. మీరు కొద్దిగా వినాలి, ఇంకా అయిపోవచ్చింది. సమాప్తమైంది అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూస్తే, యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, 6వ మాట ఏమంటున్నాడు? సమాప్తమైంది అంటున్నాడు. ఎన్నో మాట? 6వ మాట, సమాప్తమైంది. సమాప్తమైంది అని అంటే
ఇక్కడ దేవుని యొక్క వాక్యము చూస్తే సమాప్తమైందంటే దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువు ఎందుకైతే పంపించినాడో, ఆయనని ఈ లోకానికి ఎందుకు పంపించినాడు? ఏదో ఆట ఆడుకోవడానికి పంపించలే. మనలాగా ఏదో తిని తాగి తందనాడటానికి ఆయన పంపించలే. ఆయన వచ్చిన పని ఆయన ముగించుకొని వెళ్ళిపోయినాడు. దేవుడు ఆయన ఒక పనికి పంపించినాడు. నువ్వు నా కుమారుడా, లోక పాపముల కోసం నువ్వు చనిపోవాలి, నువ్వు వెళ్ళు, నీ పని ముగించుకొని రాపో అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు, మనుషుల పాపాల కోసం చనిపోవడానికి. ఇప్పుడు ఆయన ఎందుకైతే వచ్చినాడో, ఏ విధంగా అయితే తండ్రి ఆయన పంపించినాడో ఆ పనంతా కూడా ముగించినాడు అన్నమాట. లేఖనాలన్నీ కూడా నెరవేర్చినాడు. దేవుడు చెప్పిన పని ఒక్కటి కూడా తప్పిపోకుండా, ఒక్క మాట కూడా తప్పిపోకుండా అన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చినాడు. అందుకని ఏమంటున్నంటే సమాప్తమైంది. హల్లెలూయా, సమాప్తమైంది. అంటే ఇది ఏదో ఓటముతో అంటున్న మాట కాదు, ఇది విజయముతో అంటున్న మాట. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తుతున్నారు ఒక 10 మంది. ఆ పరిగెత్తినప్పుడు ఫస్ట్ వెయ్యి అక్కడ ఆ యొక్క గెలుస్తారు కదా, ఆ పరుగు పందెంలో ముందు ఉంటారు. ఆ ముందుగా పరిగెత్తిన వ్యక్తి గెలిచినప్పుడు ఆ వ్యక్తి ఎనలేని ఆనందం, సంతోషం పొందుతాడు, విజయము. అతడు ఒక బహుమానం పొందుతాడు. అంటే నేను మంచిగా గురి ఎత్తుకు పరిగెత్తాను, నా పరుగు పందెంలో నేను ముగించాను అని ఆనందం, విజయం కలిగి ఉంటాడు. అట్లనే యేసు ప్రభు కూడా సమాప్తమైందంటే నేను వచ్చిన పని విజయవంతంగా పూర్తి చేశాను. ఏం చేశాను? విజయవంతంగా పూర్తి చేశాను. తండ్రి నాకు ఏదైతే అప్పగించినాడో ఆ పని అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చాను. ఎంత గొప్ప కార్యం చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇంకోటి గమనించాలి. ధర్మశాస్త్రము, పాత నిబంధన, అంటే యేసు ప్రభు రాక మునుపు ధర్మశాస్త్రం ఉండేది, పాత నిబంధన ఉండేది. ఈ పాత నిబంధన ఎలా ఉండేదంటే ఆ యొక్క ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా పవిత్రంగా ఉండాలని చెప్తుంది, కానీ ఆ ధర్మశాస్త్రము ఒక మనిషిని పాపములో నుంచి విడిపించలేదు. అంటే పాపం ఈ విధంగా ఉంటుంది, బాబు నువ్వు ఈ పాపం చేశావు. ఇప్పుడు ఇది అద్దం అనుకోండి, ఇది అద్దం. ఇప్పుడు నేను ఒక పాపం చేశా అనుకోండి, చూపిస్తుంది అన్నమాట. అద్దంలో చూసుకుంటే ఆహా నేను ఈ పాపం చేసినా చూపిస్తుంది. అంతేగాని నాలో ఉన్న పాపాన్ని కడిగివేయలేదు, తీసివేయలేదు అనమాట. ధర్మశాస్త్రం అంటే ఆ విధంగా ఉన్నది. దేవుడు ఆయన ప్రజలకు ఆ విధంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. పాపం చేస్తే ఎత్తు చూపిస్తుంది, కానీ పాపాన్ని తీసేసే శక్తి ధర్మశాస్త్రం లేదు. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పరిశుద్ధులుగా మార్చబడలేదు. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని నెరవేర్చలేకపోయినారు, దాన్ని జయించలేకపోయినారు. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి సున్నతి చేయించుకోవాలి, పాపం చేసే గొర్రె పిల్లని తీసుకొని రావాలి. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తుంది. ఒక ఉచ్చు లాంటిది అనమాట. దాని కిందికి వెళ్తే ఎవరు కూడా బయటికి రాలేరు. ఇక ఎంతో కఠినంగా ఉంటుంది అది. అలాంటి ధర్మశాస్త్రము ఒక్కళ్ళు కూడా నెరవేర్చలేకపోయినారు, ఎవరు కూడా నెరవేర్చలేకపోయినారు, పాటించలేకపోయినారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆ ధర్మశాస్త్రం కూడా నెరవేర్చినారంట. హల్లెలూయా. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేసినాడంట. ఇక ఇప్పుడు మనం సున్నతి పొందిన అవసరం లేదు, బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కంటికి కన్ను పంటికి పన్ను అనొద్దు, నీ శత్రువును క్షమించాలి. ఇక బలులు అవసరం లేదు, నైవేద్యాలు అవసరం లేదు. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు, నీకు రక్షణ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే
నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చలేవు. ఎందుకంటే 99 ఆజ్ఞలు నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం నెరవేర్చినా కూడా, ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోయినా కూడా నువ్వు పాపం చేసినట్టే. ఎంత కఠినంగా ఉందో చూడండి. ఇప్పుడు 99 ఆజ్ఞలు మంచిగా పవిత్రంగా ఉన్నాడు, మరి ఒక్క ఆజ్ఞలో పాపం చేసినాడు, ఒక్క ఆజ్ఞ పాటించలేకపోయినాడు అంటే ఇంకా మొత్తం ధర్మశాస్త్రం అంతట్లో పాపి అని అర్థం. అందుకనే ఎవరి వల్ల కూడా కాలే. కానీ యేసు ప్రభు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసినాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాము. ఏ రక్తం కింద? యేసుక్రీస్తు రక్తం కింద, కొత్త నిబంధన రక్తం కింద ఉన్నాం మనం. మరి శ్రేష్టంగా పలుకు యేసుక్రీస్తు రక్తం కింద, గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు బలులు వేయాల్సిన అవసరం లేదు, సున్నతి పొందన అవసరం లేదు, నీకు మైల లేదు, వాస్తులు లేవు, ఏది లేదు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే చాలు, అంతే. ఇక నీ పాపాలన్నీ కూడా కడిగి వేస్తాడు ఆయన. నీ పాపాలన్నీ కూడా తీసివేసి నిన్ను పవిత్రునిగా మారుస్తాడు. నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు ఆయన. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని కూడా సమాప్తి చేసినాడు వచ్చి. ఈ ధర్మశాస్త్రం కూడా నెరవేర్చినాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. అప్పుడు మాత్రమే ఆయన అంటున్నాడు, నేను వచ్చిన పని ఇంకా నా సమాప్తమైంది, ఇంకా నేను వెళ్తున్నాను అనేసి ఆయన అంటున్నాడు. చూడండి, ఈరోజు మన పని కూడా ఆ విధంగా సమాప్తం చేయాలి. ఈరోజు చాలా మంది ఒక పని ప్రారంభించినారు అనుకోండి, దాని మధ్యలోనే ఆపేస్తారు. అది ఇల్లు అయినా, పని అయినా, జాబ్ అయినా, ఏదైనా కూడా అట్లా మధ్యలో ఆపేస్తే అవమానం, అపజయం, నింద. కానీ మనం ప్రారంభించామంటే ముగింపు వరకు నమ్మకంగా ఉంటే మనకు జీవ కిరీటం ఉంటుంది. ఈరోజు మనం కూడా, దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు కాబట్టి అంతము వరకు మనం కూడా నమ్మకంగా ఉంటే మనకు కూడా జీవ కిరీటం దేవుడు దయచేస్తాడు పరలోకంలో. పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇక్కడ దుఃఖం, బాధ ఉంది, అక్కడ ఏ దుఃఖము, కన్నీరు, బాధ ఉండదుగా. ఎల్లకాలం సంతోషంగా ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమాప్తమైంది అంటుందంటే ఆయన వచ్చిన పని సంపూర్ణంగా చేసినాడు. ఇంకా 7వ మాట, లాస్ట్ మాట చూడండి. 7వ మాట ఏమంటుండంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూస్తే, లాస్ట్ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి తన ప్రాణం విడిచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లాస్ట్ మాట ఏమంటాడంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. లాస్ట్ మాట. ఇక యేసు ప్రభు ఆయన 9 గంటల నుంచి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన శిలువ మీద ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. అలాంటి సమయంలో చివరిగా ఆయన ఏమంటాడంటే, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు శరీరం కాదు, ఈ శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ మాత్రం ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి? దేవుని దగ్గర వెళ్ళాలి. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఏమనంటే, నా ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు, నా ప్రాణం నా అంతటి నేనే పెట్టుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఆయన ఈ మాట చెప్పి తన ప్రాణం విడిచినాడంట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన సొంతంగా ఆయన ప్రజల కోసం ఆయన పెట్టినాడు, కానీ ఎవరు కూడా ఆయన బలవంతంగా ప్రాణం తీయలేదు. ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మను దేవునికి, పరలోక తండ్రికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, స్టెఫన్ అనే ఒక దైవజనుడు కూడా, అతని పేరు సైఫన్.
అతడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మత పిచ్చి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే ఆయనని రాళ్లతో కొట్టి చంపినారు. రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, ఆయన ప్రాణం పోతున్నప్పుడు ఆయన రెండు మాటలు పలికినాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను. రెండోది ఏమన్నాడంటే, ఈ విధంగా వీళ్ళు నన్ను కొట్టి చంపుతున్నారు కానీ ఈ పాపం వారి మీదకి తేకు ప్రభువా అనేసి పలుకుతున్నాడు. చూడండి, అక్కడ కూడా స్టైఫన్ ఏమంటాడంటే, నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను. చూడండి, ఆత్మ ఎంతో శ్రేష్టమైంది. శరీరం నిష్ప్రయోజనము. కానీ ఆత్మ, మనలో ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అందరూ చెప్పండి, మనలో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆత్మ, ప్రాణము, శరీరము. ఈ ప్రాణం పోయింది అనుకోండి మధ్యలో, ఈ శరీరం మట్టిలో వెళ్ళిపోద్ది. కానీ ఆత్మ ఉంది. ఈ ఆత్మకు చావు లేదు. ఇది పోతే నరకంలోనే నిత్యం అక్కడ కాలిపోతూ ఉండాలి, లేకపోతే పరలోకంలోనే దేవునితో పాటు ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని యొద్ద నుంచి వచ్చింది. మొదట్లో చెప్పుకున్నాం, మానవుని కలిగించినప్పుడు దేవుడు మట్టితో తయారు చేసినాడు. ఆ మట్టిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేసినాడు? ప్రాణం పోసినాడు. ఆయన ఆత్మను ఊదినాడు. అప్పుడు మనిషి బతికినాడు, జీవం కలిగి ఉన్నాడు. అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని యొద్ద నుంచి వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి. అందుకనే బైబిల్ ఉంది, మన్ను అయినది తిరిగి మన్నులోకి వెళ్ళిపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోనని. ప్రసంగి 12:7 ఉంది. మన ఆత్మని దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు ఆత్మని గురించి పట్టించుకునే వారు లేరు. ఎప్పుడు శరీర కోరికలు, శరీరం ఏం చెప్తే అది పాటించడమే. ఎప్పుడు తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు జీవించాలి. ఇక శరీరం ఎట్ట చెప్తే మనిషి అట్లా నడుస్తాడు అంతే. ఇక కానీ నువ్వు శరీరం ప్రకారం నడిస్తే నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది. జాగ్రత్త. ఈ శరీరం నిన్ను నరకంలో కాల్చేస్తుంది. ఈ ఆత్మను. ఈ శరీరం 78 సంవత్సరాలు బతుకుద్ది, కానీ ఆత్మకు చావే లేదు. ఆ ఆత్మ పరలోకం వెళ్ళాలి, లేకపోతే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఈరోజు మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి, దేవుని దగ్గర వెళ్ళాలి. కొంతమంది, చాలా మంది ఏం చేస్తారంటే వారికి ఉన్న అప్పులను బట్టి ఉరేసుకొని చచ్చిపోతారు. కొంతమంది వాళ్ళ బాధలను బట్టి ఏదో రైలు కింద పడి చచ్చిపోతారు, బస్సు కిందనో లారీ కిందనో పడి చనిపోతారు, ఒక మందు దాగి చనిపోతారు. కానీ ఇట్లాంటి వాటికి అప్పగించుకోవద్దు నీ ఆత్మని. అట్లా చేస్తే నీ ఆత్మకి నీవే ఉత్తరవాదివి, నీ ఆత్మకు నీవే సాక్ష్యం చెప్పాలి, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివై దేవుని దగ్గర తీర్పు దిన నిలబడాలి. ఇట్లాంటి వ్యర్థమైన వాటికి అప్పగించుకోవద్దు నీ ఆత్మ, దేవునికి అప్పగించుకోవాలి. ఎంత కాకపోయినా కూడా అందుకనే ఆత్మ అంటే విలువ లేదు మనిషికి. ఎందుకంటే ఆత్మ కనిపించదుగా. కనిపిస్తుందా? కనిపించదు. శరీరం అయితే కనిపిస్తుంది కాబట్టి మంచిగా అందం చూస్తారు, బలం చూస్తారు, పై రూపం చూస్తారు మనుషులు. అందుకని మోసపోతారు. దేవుడు ఎందుకు మోసపోడంటే హృదయం చూస్తాడు. ఈ హృదయం మంచిగా ఉందా, పాపంతో ఉందా అని చూస్తాడు. ఎత్తు బలాన్ని చూడడు ఆయన, హృదయం చూస్తాడు. అందుకనే ఆత్మ అది దేవునికి విలువైంది, శరీరం కాదు. ఈ మనుషులకేమో శరీరం విలువైంది, ఆత్మ నిష్ప్రయోజనం అంటున్నారు. అందుకనే ఈ ఆత్మ సస్తున్నప్పుడు చనిపోయిన తర్వాత ఎటు పోతుందో ఏమో నాకు అవసరం లేదు, అసలు ఆత్మ ఉందా లేదా అని కూడా తెలియదు వాళ్ళకి. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మయే శ్రేష్టమైంది, ఆత్మనే శ్రేష్టము, శరీరము ఉత్తిదే, కాలిపోతుంది. ఈరోజు గడ్డిలో వేస్తే కాలిపోతుంది, గడ్డి పువ్వు లాంటిది. ఎండ కొట్టినప్పుడు గడ్డి వాడిపోతుంది. అట్లని నీ శరీరం కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోయి తెలియదు. కాబట్టి ఆ శరీరాన్ని కాదు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చేది, మీలో ఉన్న దేవుని ఆత్మకి, అంటే మానవ ఆత్మకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అది శ్రేష్టమైంది, అది మీ పరలోక రాజ్యంలో వెళ్ళాలి.
వ్యర్థమైన వాటికి అప్పగించుకోకండి. అలాంటి అప్పగించుకుంటే నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదం అయితే. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా ఆత్మ నీకు అప్పగించుకున్నాడు. సైఫను కూడా అది అంటున్నాడు, నా ఆత్మని నీకు అప్పగించుకున్న ప్రభు అంటున్నాడు. పేతురు కూడా అంటున్నాడు, మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి, అప్పుడు మనం పరలోకం చేర్చబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మానవాళి పాపం అందరి కోసం చనిపోయిన రోజు అన్నమాట. ఇదేం తెలుసుకోరు చాలా మంది. తెలుసుకున్న వాళ్ళేమో రక్షణ పొందుతారు, కానీ తెలుసుకున్న వాళ్ళేమో మూర్ఖులు, నమ్మరు, వెరితనం. దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చిన దినం అన్నమాట. ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే మనుషుల పాపాలకి అసలు పశ్చాత్తాపం ఉండపోవు, రక్షణ ఉండపోవు, ఇంకా మరణ భయంలోనే ఉండేవాళ్ళు, నరకంలోనే కాలిపోవాల్సి వచ్చు. కానీ అట్లా నరకను పోవద్దని యేసుప్రభు వచ్చినాడు. అది తెలుసుకోండి. సమయం లేదు, సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందండి. యేసుప్రభు 7 మాటలు పలికినాడు. ఒక్కొక్క మాటకి ఎంతో అర్థం ఉంది. కాబట్టి అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.